మా ఫ్యామిలీ అయ్యగారు ఓకే. పైన ఉంటారులేండి. ఓకే. ఆయనకి చూయించి మరి కరెక్టా కాదా అంటే ఆయన కంపల్సరీ వెళ్ళండి. ఒక 1 ఇయర్ అవ్వేసరికి మీరు వెనక్కి తిరిగి చూడని లైఫ్ వస్తదని అన్నారు. కొంచెం ఆయన మాటల ధైర్యంతో మమ్మీ, అన్నయ్యని ఇంకా అమ్మమ్మని నాతో ఇక్కడ షిఫ్ట్ చేసి హౌస్ రెంటల్ తీసుకొని ఉంచిండ్రు. అప్పుడప్పుడు 15 డేస్ అమ్మ ఉంటారు. 15 డేస్ అమ్మమ్మ ఉంటారు నాతో. ఓకే. హ్మ్. మరి వాళ్ళని వదిలిపెట్టి ఉన్నందుకు ఆ! ఏమన్నా ఏడవడం, తుడవడం చాలా. అలాంటివి జరిగినాయా? అమ్మో! అసలు 1 ఇయర్ వరకు నేనిక్కడికొచ్చి 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు 2 ఇయర్స్ ఓకే. అవుతుంది. 1 ఇయర్ వరకు అస్సలు నాకు డైజెస్ట్ చేసుకోలేకపోయినా దాన్ని నేను. బాగా ఏడ్చేదాన్ని. నిజం చెప్పాలంటే నాకు ఏడవకుండా పడుకునే రోజు ఉండేది కాదు 1 ఇయర్ దాకా. అమ్మో! షూట్స్‌కెళ్ళొస్తూ ఉండేదాన్ని. ఈవినింగ్ వచ్చేసరికి ఇంట్లో అమ్ముండదు, డ్యాడీ ఉండరు. ఇగ అదంతా నాకు దానంతా ఆ డేస్ మళ్ళీ రావద్దండి నా లైఫ్‌లో. అస్సలు హార్డెస్ట్ డేస్ అవి నా లైఫ్‌లో. పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంటారు కదా మరి నీతో పాటు. అదంతా ఇంకా నాకిప్పుడు తెలవదు గానీ, దాన్ని ఇగ నాతోని అవ్వదవి. మరి పేరెంట్స్ కన్ఫర్మ్ ఉండాలి. అవును. నేను ఊహించుకోలేకపోతున్నాను ఇప్పుడు గూడా. హ్మ్. ఓకే. అదే ఐస్‌లో వాటర్ తిరుగుతున్నాయి. ఓకే. ఇప్పుడు షూట్స్‌కొస్తారా మరి మీ మమ్మీ వాళ్ళు? మమ్మీ లేదంటే అమ్మమ్మ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళొస్తారు. ఇద్దరెవరిలో? ఆ! సో, ఎవరితో బాండింగ్ ఎక్కువుంటది? మమ్మీయా? అమ్మమ్మనా? ఈ క్వెషన్ కొంచెం కష్టమే. ఇద్దరితో ఎక్కువుంటది. అమ్మున్నప్పుడు అమ్మమ్మ లేపోతేనే బావుంది. అమ్ముంటే మంచిగుందనిపిస్తది. అమ్మమ్మ ఉన్నప్పుడు అమ్మ లేపోతేనే బావుంది. అమ్మమ్మ ఉంటేనే మంచిగుందన్నట్టు అనిపిస్తది. ఎవరితో ఉన్నప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? నేనా? ఇద్దరితో ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తా. మా అమ్మమ్మ వస్తే రిస్ట్రిక్ట్ జెయ్యదు. ఆమె ఏదో పెద్ద పెద్ద మాటలు ఇట్లా చెప్పడం గూడా ఉండదు. నా లెక్కే ఓకే. మంచిగా చిల్ మోడ్‌లో ఉంటదెప్పుడు. అవునా? హ్మ్. ఓకే. ఇప్పుడు షూట్‌కి మీ పేరెంట్స్ లేదంటే మీ అమ్మమ్మ వాళ్ళు వస్తారు గదా! ఆ! కొన్ని సీన్స్ చేయాల్సిన సిట్యుయేషన్ వస్తది. మరి అవును. అలాంటి టైంలో ఎలా పేరెంట్స్ ఉంటే కష్టం గదా! అంటే ఇప్పటి వరకు సాంగ్స్ గదా నేను చేసింది. అవును. అంటే కొన్ని సాంగ్స్‌లలో గూడా ఉంటే ఏమైనా ఎమోషనల్ సాంగ్స్ అయితే హగ్ లవ్ చేసుకోవడం ఫెయిల్యూర్ అలా ఉంటుంది సాంగ్స్‌లో గదా! హగ్స్ అవి ఉంటవి. కొంచెం క్లోజ్‌గా ఉండే సీన్స్ లేదంటే అబ్బాయి పైన కూర్చోవడమో, అబ్బాయిని ఒళ్ళో పడుకోబెట్టుకోవడమో ఇట్లాంటి సీన్స్ ఉన్నప్పుడు వాళ్ళు నాకంటూ ఒక ఫ్రీడమ్ ఇచ్చి పక్కకెళ్ళిపోతారు. ఓకే. ఈవెన్ నేను వాళ్ళున్నా చేయగలుగుతా. నాకేం భయం లేదు. ఎందుకంటే అదొక సీనే. అందులోనే ఒక క్యారెక్టర్ మాత్రమే. అట్లా నేను ఓకే. నేను చేయగలుగుతా. కాకపోతే వాళ్ళకి కొంచెం మంచిగా అనిపివ్వదు గదా! ఎందుకు ఇక్కడ ఉండడం అనిపించి వాళ్ళు పక్కకెళ్ళిపోతారు. అమ్మ వాళ్ళు అక్కడ ఉండరు. ఓకే.